హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఆలయ దర్శనీలో భాగంగా మనం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాక విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాము. సో ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం యొక్క చరిత్రను, అలాగే ప్రాముఖ్యతను, సో అలాగే ఈ టెంపుల్కి ఎలా రావాలనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన శ్రీ స్టార్ట్ ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ అండ్ కామెంట్. తిరుమలకి వచ్చే భక్తులందరూ చాలా వరకు ఇటు కాణిపాకం కానీ లేదా అటు కాళహస్తి కానీ ఈ రెండు దేవాలయాలు ఒక దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తారనమాట. సో మన ఈ కాణిపాకం ఏంటంటే తిరుపతికి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనకి ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది అనమాట. 110 నుంచి 130 రూపీస్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే చిత్తూరుకి నుంచి మనకి ఏంటంటే 10 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్స్ మిడిల్లో ఉంటుంది. సో ఇక్కడ కూడా చిత్తూరు నుంచి ఎవ్రీ 20 మినిట్స్కి మనకి బస్సు ఉంటుంది. సో ఛార్జెస్ వచ్చి 25 to 35 మిడిల్లో ఉంటుంది. ఒకవేళ మనం ట్రైన్లో వెళ్ళాలంటే చిత్తూరుకు వస్తే చిత్తూరు నుంచి అయితే మనం అతి తొందరగా బస్సులో వచ్చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ టెంపులే కాదు, చుట్టూ చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అరగొండ అని కూడా ఒకటి ఉంది, ఆంజనేయ స్వామి విగ్రహం, చాలా బాగుంటుంది. సో అది ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఈ కాణిపాక విఘ్నేశ్వర స్వామి ప్రాముఖ్యతను చెప్పాలంటే మన మాటల్లో కూడా సరిపోదు. సో అంత ప్రాముఖ్యత ఉంది. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా సరే అయ్యప్ప స్వాములు బస్సులో శబరిమలకి వెళ్ళేటప్పుడు ముందుగా కాణిపాక విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్తారు. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు ఇంత ఫేమస్ అనడానికి. దాంతోపాటు పూర్వం ఏంటంటే కాణిపాకం విఘ్నేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పమని చెప్పేవాళ్ళు అప్పట్లో. సో అంటే ఏంటంటే ఆ స్వామి దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడితే వాళ్ళకి హాని జరుగుతుందని అనమాట. సో అంత ఫేమస్. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి కొంచెం పెరుగుతూ ఉంటారు. సో అందుకనే 50 ఇయర్స్ బ్యాక్ చేసిన బంగారం కూడా ఇప్పుడు స్వామివారి విగ్రహానికి పట్టదనమాట. అలాగే ఇక్కడ స్వామిని బొజ్జ గణపతి కూడా చెప్తారనమాట. సో అంత ఫేమస్. సో ఈ టెంపుల్ యొక్క మీకు స్థల పురాణాన్ని అట్లా అలాగే వ్యూ మొత్తాన్ని చూపిస్తాను, చూడండి. టెంపుల్లోకి ఫోన్ అలౌ లేదండి. సో ఏంటంటే మన లగేజ్కి కానీ ఫోన్కి కానీ చెప్పులకు కానీ కౌంటర్ సపరేట్గా ఉంటాయి. సో చెప్పుల కౌంటర్ వచ్చి జతకి 5 రూపీస్ అలా ఉంటుంది. మొబైల్కి అయితే 5 రూపీస్ తీసుకుంటారు. బ్యాగ్కి అయితే కూడా 10 రూపీస్ తీసుకుంటారు. ఇలా సపరేట్ కౌంటర్లు అయితే ఉంటాయి. అక్కడ పెట్టేసి మనం వెళ్ళాలి. సో దర్శనానికి ఏంటంటే 3 రకాల దర్శనాలు ఉంటాయి. ఫ్రీ దర్శనం ఒకటి, 100 రూపీస్, 150 రూపీస్. సో ఏంటంటే ఫ్రీ దర్శనం కానీ 100 కానీ 150 కానీ సో గర్భగుడి లోపలికి అందరిని కలిపేస్తారండి. సో అంటే ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఏంటంటే 100 రూపీస్ అయితే శీఘ్ర దర్శనం అన్నారు, 150 అయితే అతి శీఘ్ర దర్శనం అన్నారు. సో శీఘ్ర దర్శనం అంటే ఇంకా టెంపుల్ దేవుడి దగ్గరికి తీసుకెళ్తారేమో అనుకున్నాను. కానీ ముగ్గురిని ఏంటంటే గర్భగుడి దగ్గర అయితే కలిపేశారు. సో జనాలు లేనప్పుడైతే ఫ్రీ దర్శనం బెస్ట్. సో కొంతమంది ఎక్కువ క్రౌడ్ ఉన్నారు అని అన్నప్పుడు 100 రూపీస్ కానీ 150 రూపీస్ కానీ దర్శనం టికెట్లు అయితే తీసుకోండి. సో టెంకాయలు అయితే లోపల కొట్టడానికి లేదు, బయటే మనం టెంకాయలు కొట్టేసేసి కోనేరులో మనం నీళ్ళు చల్లుకొని లేదా స్నానం చేసి అప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. వినాయక టెంపుల్తో పాటు పక్కన వరదరాజస్వామి దేవాలయం అలాగే మణికంఠేశ్వర స్వామి దేవాలయం రెండు ఉంటాయి. సో రెండు టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది. సో మీకు నేను మణికంఠేశ్వర స్వామి టెంపుల్ వ్యూ చూపిస్తాను, సూపర్గా ఉంటుంది. సో వ్యూతో పాటు లోపల మనకి కాణిపాకం వినాయక స్వామి టెంపుల్లో ఏమేమి ఉంటుంది, నెక్స్ట్ అలాగే స్థల పురాణం కూడా మీకు చెప్తాను.
స్థల పురాణానికి వస్తే పూర్వం ఈ ఆలయం ప్రాంతంలో మూగ, చెవిటి, గుడ్డివారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళకి కానిమడి అనే ఒక భూమి ఉండేది. సో ఆ భూమిలో ఏంటంటే ఒక చిన్న బావిలో ఓడుకొని అక్కడ ఉండే వాటర్తో పంట పండించుకునేవాళ్ళు. కొంతకాలం తర్వాత ఏంటంటే కరువు రావడంతో ఆ బావిని ఇంకా లోతుగా లోడడం మొదలుపెట్టారు. సో ఆ లోతుగా లోడేటప్పుడు ఏమైందంటే వాళ్ళ గడ్డపార ఆ భూమిలో ఉండే ఒక శిలకి తగిలి రక్తం విపరీతంగా చెందింది. సో ఆ రక్తం వీళ్ళ మీద ముగ్గురు మీద పడడంతో వాళ్ళకి గుడ్డి, చెవుడు, మూగ మూడు పోయి సాధారణ జనాల్లాగా అంటే సాధారణ మనుషుల్లాగా తయారైపోయారు. సో అది చూసిన ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఆ భూమిలోని మట్టిని తీయగా అక్కడ విఘ్నేశ్వర స్వామి ఈ విగ్రహం అనేది వచ్చింది. సో దాంతో ఇక్కడ మనకి సహజంగా వినాయక స్వామి అనేది స్థాపించారు. అలాగే ఇప్పుడు కూడా మనకి టెంపుల్లో ఏంటంటే స్వామివారు బావిలోనే ఉంటారు. సో ఒకటి బావిలో ఉన్నప్పుడు విగ్రహం అనేది చాలా చిన్నగా ఉండింది. సో పాన్ ఇప్పుడు చాలా పెద్దదైందనమాట. ఆ బావిని కూడా బూడ్చారని చెప్పి కొంతమంది చెప్తారు. మరి అది మనకి తెలియదు, గర్భగుడిలో ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే వినాయక స్వామి భక్తులకు సిద్ధి బుద్ధులను ప్రసాదిస్తూ తప్పు చేసిన వారిని తగిన విధంగా దండిస్తారు. అందుకని స్వామివారి ఆలయంలో అబద్ధాలు చెప్పరాదని చెప్తారు. ఇదండి కాణిపాక స్వామి యొక్క స్థల పురాణం. సో గుడిలోకి వెళ్తే ఏంటంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటికి రాగానే మనకి అద్దాల మండపం ఉంటుంది. సో పక్కన సిద్ధి బుద్ధితో స్వామివారి విగ్రహం ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత కొంచెం దూరం రాగానే మనకి స్వామివారికి అభిషేకం చేసిన వాటర్ అనేవి ఉంటాయి. సో అవి చల్లుకోండి, మంచిదన్నమాట. స్వామివారిని అలంకరించినవి, అలాగే వాళ్ళకి అభిషేకం చేసినవి అనమాట. సో తర్వాత బయటకు వస్తే అక్కడ ప్రసాదాలు ఉంటాయి. ప్రసాదాలు మనం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ టెంపుల్ అనేది టీటీడీ బోర్డు కింద ఉందన్నమాట, తిరుమల తిరుపతి దేవస్థానం కింద. సో వినాయక చవితిలో అయితే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. వినాయక స్వామి టెంపుల్ పక్కనే మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అది మీకు మిస్ అవ్వద్దండి. సో లోపల స్వామివారి ఈ విగ్రహాలతో పాటు నెక్స్ట్ అలాగే దేవుని చెట్టు కూడా ఉంటుంది. సో అన్నీ మీకు వ్యూ చూపిస్తాను, చూడండి. సో ఈ టెంపుల్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు.
సో ఇదండి కాణిపాక వినాయక స్వామి టెంపుల్. నెక్స్ట్ ఆలయ దర్శనంలో మరొక వీడియోని చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.